ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల గ్రంథాలయం పక్కన గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు కుటుంబ సభ్యులచే నిర్మితమైన ఆశ్రమ భవనం వద్ద అంతిమయాత్ర రథం, శీతల శవపేటికలు, పాంప్లెట్ను బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దోస్త్ గౌరవ అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, కోఆర్డినేటర్ గద్దే శ్రీనివాస్, పోతురాజు రంగమాంబ, జంపాల కుసుమకుమారి, జంపాల నరేంద్ర, వెనిగల్ల శ్రీకృష్ణప్రసాద్, పసుపులేటి రవి యాదవ్, షేక్ కరీముల్లా, కొండపనేని రవీంద్ర, ఎర్రమాసు మృత్యుంజయరావు, చుండూరు ఉమామహేశ్వరరావు, వల్లూరు నరసింహారావు, పర్వతనేని హర్ష, తాడిపోయిన ఏడుకొండలు, కొత్త సుబ్రహ్మణ్యం, ఆలా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యంగా ఈరోజు మేము ఈ వేడుక ఎందుకు చేసుకుంటున్నామంటే, మాకు చింతమనేని అప్పమాంబ అప్పారావు గారి జ్ఞాపకార్థం పిచ్చయ్య చౌదరి గారు మాకు ఒక వ్యాన్ బహుకరించారు. అలాగే పర్వతనేని సుబ్బారావు గారి తరఫున వాళ్ళ భార్య ఉషారాణి గారు కూడా బాక్స్ సంపలిచ్చారు. ఈయనేమో వ్యాన్ ఇచ్చారు పిచ్చయ్య చౌదరి గారు, పర్వతనేని సుబ్బారావు గారేమో బాక్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా మా ఈ తరఫున నన్నపనేని బాపనయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరఫున మాకు 1,50,000 ఇచ్చారు. ఇంకొక బాక్స్ చేయించడం కోసం మరలా మాకు అందుబాటులో ఉండడం కోసం వేరే ఫండ్స్ కోసం కూడా ఇచ్చారు దోస్తుకి సంబంధించి. అలాగే మాకు ఇప్పటి కంభంపాటి బాలాజీ గారు వాళ్ళ భార్య తరఫున ఇంతకు ముందే చెప్పాము 6 లక్షలు ఇచ్చి ఉన్నారు. వీటన్నిటికీ సందర్భంగా మేము ఏదో కృతాభక్తిగా మేము పని చేయడానికి ఓపెన్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. పాంప్లెట్ కూడా ఈ సందర్భంగా ఒకటి రిలీజ్ చేస్తున్నాం. ఈరోజు జంపాల సుబ్బారావు గారు కుటుంబ సభ్యులచే నిర్మితమైనటువంటి ఆశ్రయ భవన్ దగ్గర దోస్త్ సభ్యులందరం కూడా సమావేశం అవడం జరిగింది. దీనికి ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే, మనకి కొంతమంది దాతలు అంతిమ యాత్ర రథం ఒకటి, అట్లాగే మార్చురీ ఐస్ బాక్స్ ఒకటి, ఇవన్నీ కూడా ఇచ్చున్నారు. అవి గ్రామస్తులకి పరిసర గ్రామ ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఒక పాంప్లెట్ తయారు చేయించాము. ముఖ్యంగా చింతమనేని అప్పారావు గారు, అప్పమాంబ గారుల పేరు మీదుగా వారి కుమారుడు ఎన్ఆర్ఐ డాక్టర్ చింతమనేని పిచ్చయ్య చౌదరి గారు మనకి వెహికల్ ఒకటి దానం చేస్తున్నారు. అలాగే మనకి పర్వతనేని సుబ్బారావు గారి భార్య గారు వారు ఒక ఐస్ బాక్స్ ఒకటి ఇచ్చున్నారు. అలాగే ఈ సందర్భంగా కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ నన్నపనేని బాపనయ్య గారు, సీతారామమ్మ గారు, మా తాతయ్య అమ్మమ్మ గారు, వాళ్ళ తరపున వాళ్ళ జ్ఞాపకార్థం దోస్త్ సేవలకి కొనసాగింపుగా మేము కజిన్స్ అందరం కూడా దేశ విదేశాల్లో ఉన్న మా కజిన్స్ అందరం కూడా కలిసి ఒక వృతాభక్తిగా 1,50,000 రూపాయలు చెక్ ఈరోజు దోస్తుకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా మా కజిన్స్ అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మా ఊరు దుగ్గిరాల గ్రామంలో మేము 14 సంవత్సరాల నాడు పెట్టిన దోస్త్ అంటే దుగ్గిరాల వన సేవా ట్రస్ట్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేశాం. ఫస్ట్ మేము తీసుకుంటే శ్మశానం, ఆ శ్మశానంలో డెవలప్మెంట్ చేసుకొచ్చాం. అట్లానే అంతా చేస్తే అక్కడ మరి 2 మార్చురీ బాక్సులు, మోటారు ఇవన్నీ కూడా దొంగలు కాజేశారు. శ్మశానంలో కూడా కాజేస్తున్నారు. ఆఖరి కరెంటు బోర్డులతో కూడా కాజేశారు. చాలా శోచనీయం. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకొని మాకు అప్పచెప్తే, మాకంటే పోలీసులకు అప్పచెప్పాలి. రెండోసారి ఎక్కడ చేయకుండా ఉంటారు. మరి ఇప్పుడు మేము దాదాపు 85,000 90,000 రూపాయలు పెట్టి మార్చురీ బాక్స్ అంటే మరి దాని ఎంత లాస్ అవుతుందో చూడాలి. ఏదైనా చేసే సేవా కార్యక్రమాలకి మా ఊరు ప్రజలందరూ కూడా తోడ్పడుతున్నారు. అట్లానే మరి మా అన్నయ్య గారి పిల్లలు, మా అక్కయ్య గారి పిల్లలు వీళ్ళందరూ కూడా మరి మా వాసు మరి చెప్పిన దాని మీద ఎంతో ప్రోద్బలంతో అంతా కూడా చాలా కాస్ట్ ఇచ్చారు. సంతోషం. మేమేదో సేవలు చేస్తుంటే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినందుకు నిజంగా నేను సంతోషిస్తున్నాను. చాలా సంతోషం. ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా మా పిల్లలు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. దుగ్గిరాల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు. 24 గంటల్లో 4,50,000 రూపాయలు మంజూరైన చెక్కును అందించడంతో రాష్ట్ర మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు గార్లపాటి కోటేశ్వరరావు,
నాయుడు బాబురావు, ఉన్నం బాబురావు, షేక్ కరీముల్లా, రాజేష్, పర్వతనేని హర్షవర్ధన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మన శరత్చంద్ర వాళ్ళ అమ్మగారు అయినటువంటి కోకిలగడ్డ మార్తమ్మ గారికి అనారోగ్య కారణంగా వారు అప్లై చేసుకున్న 12 గంటల్లోనే వారికి మంచి 4,50,000 రూపాయలు వారి ఆరోగ్య నిమిత్తము వారికి చెక్కు అందించడం జరిగింది. వారు మంచి ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని నారా లోకేష్ గారు త్వరగా వాళ్ళకి పెట్టిన 12 గంటల్లోనే వారికి శాంక్షన్ చేయడం జరిగింది. వారి కుటుంబం కూడా ఎంతో సంతోషంగా వారు ఉన్నారు. ఇటువంటి అనారోగ్యత ఎవరికి వచ్చినా కూడా లోకేష్ గారు మంచిగా స్పందిస్తున్నారు. మేమందరం కూడా ఈ మండల పార్టీ తరఫున లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ మార్తమ్మ గారికి అనారోగ్య కారణం వల్ల గుండెకి ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేకపోతే మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి విన్నవించుకున్న 24 గంటల లోపల 4.5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఎల్ఓసి రూపాయన గ్రామ పార్టీ అధ్యక్షులు కాకాబాబు గారు, హర్ష గారు, ఇంకా సీనియర్ నాయకులైన వెనుగల కృష్ణప్రసాద్ గారు, ఇంకా టీడీపీ కుటుంబ సభ్యులు మా యాడ్ చైర్మన్ గారు ఉన్నం ఝాన్సీ గారి సమక్షంలో ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. పేదవారు ఎవరు కష్టంలో ఉన్నా ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్నానన్న మాట ప్రకారం మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, మన నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు అయితేనేంటి, కూటమి ప్రభుత్వం తరఫున ఎప్పుడూ కూడా పేద ప్రజలకు అండగా ఉంటామని తెలియచేయమన్నారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. వారి కుటుంబం తరఫున లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామం ఎస్సీ కాలనీ వాస్తున్నటువంటి కొక్కిలిగడ్డ మార్తమ్మ గారికి స్థానిక ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆవిడ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దాంట్లో జాయిన్ అవ్వటం, ఆవిడ ఆరోగ్యాన్ని పరిశీలించినటువంటి వైద్యులు చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవటం, లేదంటే శస్త్రచికిత్సకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకునే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఈ ఆర్థిక ఇబ్బందులకి మార్తమ్మ గారి కుమారుడు శరత్చంద్ర గారు లోకేష్ గారి ఆఫీసును సందర్శించి ఆయన యొక్క బాధను తెలుపుకుంటంతో కేవలం 24 గంటల్లోనే పార్టీలకు సంబంధం లేకుండా, కులమతాల సంబంధం లేకుండా, వర్గ విచక్షణ లేకుండా ఆ రోజు ఏదైతే కూటమి తరపున మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను రాష్ట్రంలో అని చెప్పిన మాట ప్రకారం ప్రతి ఇంటిలో నేను కుటుంబ సభ్యునటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర హెచ్ఆర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కేవలం 24 గంటల్లోనే వారి సొంత కుటుంబ సభ్యులుగా భావించి మార్తమ్మ గారికి 4.5 లక్షల రూపాయలు చెక్కునంచడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రజలకి ఎంత అందుబాటులో ఉందో అందరూ గమనించాలి. ఈ కార్యక్రమంలో విశేషమైన కృషి చేసినటువంటి దుగ్గిరాల గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీ కాకాబాబు గారు, అదేవిధంగా మండల అధ్యక్షురాలు శ్రీమతి కేశవని శ్రీయానితి గారు, అలానే యాడ్ చైర్మన్ శ్రీమతి ఉన్నం ఝాన్సీ గారు, అలానే ఈ ఎస్సీ కాలనీ నాయకులు మరియు సీనియర్లు శ్రీ ఉన్నం బాబురావు గారు, పులివర్తి రాజారత్నం గారు, పులివర్తి రాజేష్ గారు, అలానే మిగిలిన సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన సైన్యంగా ఈరోజు మార్తమ్మ గారి స్వగృహానికి వెళ్ళి మండల పార్టీ సమక్షంలో లోకేష్ గారి ఆశీస్సులతో ఆవిడ మంచి ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి పొంది మళ్ళీ సుఖ సంతోషాలను ఆశిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి దుగ్గిరాల మండల పార్టీ తరఫు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.